ద మోస్ట్ అవైటెడ్ అండ్ మచ్ రిక్వైర్డ్ మూవీ ఫర్ ఎంసీయూ. ఇది ఎంసీయూలో వస్తున్న ఫస్ట్ డెడ్పూల్ మూవీ అండ్ ఫస్ట్ రేటెడ్ మూవీ కూడా ఇదే. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఆన్లో పెట్టేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ మూవీకి రివ్యూ చెప్పాలంటే కొంచెం కాంప్లికేటెడే. ఎందుకంటే మార్వెల్ స్టూడియోస్లో కాకుండా అదర్ స్టూడియోస్లో వచ్చిన మార్వెల్ మూవీ క్యారెక్టర్స్ చాలా వరకు ఈ మూవీలో మర్జ్ చేశారు. మేజర్లీ ఫాక్స్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎక్స్-మెన్ మూవీ క్యారెక్టర్స్ని. సో షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా రివ్యూ చెప్పేస్తాను. స్టోరీ విషయానికి వస్తే వాడ్ విల్సన్ అలియాస్ డెడ్పూల్ 2 ఎండింగ్లో టైం ట్రావెల్ చేసి మొత్తం టైమ్ లైన్స్ అన్నీ కెలికేశాక తన మెయిన్ టైమ్ లైన్కి వచ్చి సెటిల్ అవుతాడు. తను చేస్తున్న సూపర్ హీరోగా ఉండడం వల్ల పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డెడ్పూల్గా బ్రేక్ ఇచ్చి ఒక నార్మల్ హ్యూమన్లా జాబ్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా టీవీఏ వాళ్ళకు డెడ్పూల్ అవసరం అవుతాడు అండ్ ఆ డెడ్పూల్కి వల్వరైన్ లోగన్తో అవసరం పడుతుంది. బట్ అనుకోకుండా వీళ్ళిద్దరూ వాయిడ్లోకి వెళ్లాల్సి వస్తుంది. అసలు టీవీఏకి డెడ్పూల్కి వల్వరైన్తో వచ్చిన అవసరం ఏంటి? వాటి వల్ల టైం లైన్స్లో వచ్చే పరిణామాలేంటి? అసలు ఆ టీవీఏ మనం లోకి సిరీస్లో చూసిన టీవీఏ కాదా? వీళ్ళు వాయిడ్లోకి ఎందుకు వెళ్లారు? అక్కడ క్యాసెండ్రా నోవా ఏం చేస్తోంది? వీళ్ళు మళ్ళీ ఆ వాయిడ్ నుంచి బయటకొచ్చారా లేదా? అండ్ బయటకొచ్చి ఏం చేశారు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే డెడ్పూల్ సిరీస్ అండ్ ఎంసీయూలో వచ్చిన మోస్ట్ ఇల్లాజికల్ మూవీ ఇది. ఈ మూవీని మార్వెల్ ఏ స్టూడియోస్ నుంచి రైట్స్ తిరిగి వెనక్కి కొనిందో ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక పే ఆఫ్ లాగా, లేదా ఆ క్యారెక్టర్స్ ఉన్న స్టోరీస్ అన్నిటికీ అండ్ వాటి టైమ్ లైన్స్కి ఒక రీబూట్ లా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఎండ్ క్రెడిట్స్లో ఫాక్స్ స్టూడియోస్కి పే ఆఫ్ కూడా ఇచ్చారనుకోండి. పాజిటివ్స్ విషయానికి వస్తే డెడ్పూల్ సిరీస్ సక్సెస్ అవడానికి మెయిన్ కారణమైన డెడ్పూల్ మూవీస్లో ఉండే జోక్స్ కరెక్ట్గా పడ్డాయి అండ్ తెలుగు డబ్బింగ్లో చూస్తే ఇంకా ఫన్నీగా ఉంటాయి. డెడ్పూల్ అండ్ వల్వరైన్ బ్రోమాన్స్ ఈ కాంబినేషన్ గురించి మార్వెల్ ఫ్యాన్స్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో కాలంగా ఫ్యాన్స్ చూడాలనుకొని వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ఇది. వాళ్ళిద్దరి సీన్స్ అండ్ హ్యూమర్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్, చాలా క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేయం, కొన్నైతే సర్ప్రైజ్ కూడా చేస్తాయి. స్క్రీన్ మీద క్యారెక్టర్స్ కనబడినప్పుడు బాగా ఎంజాయ్ కూడా చేస్తారు ఫ్యాన్స్ అయితే. అండ్ యాక్షన్ సీన్స్ యాజ్ యూజువల్ డెడ్పూల్ స్టైల్లోనే మంచి యాక్షన్ సీక్వెన్సెస్ పడ్డాయి. అవే మూవీకి హైలైట్. నెగటివ్స్ చెప్పాలంటే స్టోరీ ఫస్ట్లో చెప్పినట్టు ఈ సిరీస్లో వచ్చిన మోస్ట్ ఇల్లాజికల్ మూవీ ఇది. స్టోరీ అంత బలంగా పట్టలేదు. డెడ్పూల్ అండ్ వల్వరైన్, టీవీఏ, వాయిడ్ ఇలాంటివి అన్ని ట్రైలర్లో చూపించడం వల్ల మల్టీవర్స్ లెవెల్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేశా. అండ్ డెడ్పూల్కి ఉన్న తీటకి మల్టీవర్స్ని కెలికి వదిలేస్తాడు, మూవీ ఆ క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అవుతుంది అనుకున్నా. బట్ ఏదో క్యాజువల్గా చిన్న గ్రౌండ్ లైన్ స్టోరీని చెప్పారు. విలన్ క్యారెక్టర్స్ ఎంసీయూ మూవీస్లో ఆఫ్టర్ ఎండ్ గేమ్ ప్రాపర్గా ఒక వెయిట్ ఉన్న విలన్ లేడు. డెడ్పూల్ మూవీ అది బ్రేక్ చేస్తుంది అనుకున్నా. బట్ మార్వెల్ వాళ్ళు పవర్ఫుల్ విలన్ని క్రియేట్ చేయలేకపోయారు. క్యామియోస్ ఇది పాజిటివే కాదు, మూవీకి నెగిటివ్ కూడా. ఎందుకంటే ఫస్ట్ థింగ్, లీక్స్లో వచ్చిన అన్ని క్యామియోస్ ఈ మూవీలో లేవు. అండ్ ఇప్పటి వరకు ఎంసీయూలో వచ్చిన మూవీస్ చూస్తే చాలు మూవీ అర్థమైపోతుంది అనుకున్నారు. బట్ మార్వెల్ అదర్ స్టూడియోస్ పర్చేస్ చేయడం వల్ల ఎప్పుడూ ఎర్లీ 2000s వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఎక్స్-మెన్ మూవీస్ నుంచి ఆల్మోస్ట్ 60+ మూవీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎంసీయూ మూవీస్. సో అందరికీ ఈ మూవీ పెద్దగా ఎక్కకపోవచ్చు. ఫైనల్గా చెప్పేదేంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ డెడ్పూల్ మూవీలో ఏ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తామో అండ్ మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకు ఈ మూవీ మస్ట్ థియేట్రికల్ వాచ్ అనే చెప్పాలి. అలాగే యాక్షన్ సీన్స్ అండ్ బ్లడ్ అండ్ గోర్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఈ మూవీ హ్యాపీగా థియేటర్లో చూసేయొచ్చు. ఐ రికమెండ్ టు వాచ్ ఇన్ 3D ఇన్ బెస్ట్ స్క్రీన్. 3D ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఈ మూవీ డౌన్ఫాల్ అవుతున్న ఎంసీయూని మళ్ళీ నిలబెట్టింది అంటే పూర్తిగా ఎస్ చెప్పలేము, అలాగే నో కూడా చెప్పలేము. ఒక రీబూట్ ఆర్ పే ఆఫ్ లాంటిది అనుకోవచ్చు ఈ మూవీ. సో ఇదండి ఈ మూవీ రివ్యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్లో పెట్టేసుకోండి.